ఇక కృష్ణావతారం అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమని అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆయన మహానుభావుడు దేవకీ వసుదేవులకు అంతకుముందు 3 జన్మలుగా వాళ్ళకి కొడుకుగా వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఇది 3వసారి వాళ్ళు జన్మనెత్తారు. వాళ్ళకి 3వసారి కొడుకుగా రావాలి గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ఆఖరిసారి వచ్చాడు. అందుకని అర్ధరాత్రి 12 గంటల వేళ ప్రాకృత బాలుడిగా రాలా. అదే రాముడిగా వస్తే కేవలం ఒక మనుష్య పిల్లవాడు ఎలా ఉంటాడో అలా వచ్చాడు. నరుడి చేతిలో తప్ప రావణుడు సంహరింపబడడు కనుక. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేది దైవచ్చే శౌచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విందునాస ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. 12 సంవత్సరముల కౌసల్యాగర్భవాసం చేసి పైకి వచ్చాడు. కృష్ణుడిగా ఆ అవతార ప్రయోజనంలో జగద్గురువుగా లోకానికి సందేశము ఇవ్వాలి, అజ్ఞానం పోగొట్టాలి భగవద్గీత ద్వారా. కన్నులు తెరువనికడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే రాక్షస సంహారము చెయ్యాలి. అందుకని ఏకకాలమునందు రెండిటిని సాధించడానికి అసలు పుట్టుకే ఒక లీలగా అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. పుడుతూనే ప్రాకృత మానవుడిగా కాకుండా శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు.